వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మేమందరం అయితే కలిసి సరస్వతి పుష్కరాలకైతే వెళ్తున్నాం అనమాట, కాలనీ వాళ్ళందరం కలిసి. సో నేను అయితే ఇలా అయితే డ్రెస్అప్ అయిపోయాను. కొంచెం సమ్మర్ లాగా ఉంది కాబట్టి కాటన్ వేర్ డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వి స్టార్ట్ గోయింగ్ అనమాట. సో కింద అయితే బస్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ ఐ థింక్ సో 30 మెంబర్స్ దాకా అయితే వెళ్ళాం మేమందరం కలిసి. సో వెళ్ళే ముందు కంపల్సరీ బండికి అయితే పూజ చేయాలి కాబట్టి ఇక్కడ మా కాలనీలో ఉన్న వాళ్ళందరం నిలబడ్డామన్నమాట. ఇక్కడ ఇంకా మా అరుణక్క అయితే పూజ చేసేస్తుంది. ఇక్కడ మా అక్క అయితే పూజ చేసేస్తుంది అనమాట బండికి. సో ప్రతి ఒక్కరూ మనము బయట యాత్రకు కానీ ఏదైనా టూర్ వెళ్తాం అనుకోండి, ఓన్ వెహికల్ అయినా సరే లేకపోతే ఇలా ఏదైనా బస్ మాట్లాడుకున్నా కంపల్సరీ పూజ అనేది అయితే చేస్తాం. ఎందుకంటే ఏ ఆటంకం రాకుండా మంచిగా మనం ఏదైతే యాత్రకు కానీ ఎక్కడికైనా వెళ్తున్నాం కదా, టూర్ అనేది మంచిగా సాగాలని చెప్పేసి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి అయితే ఇలా అయితే పూజ చేస్తారనమాట. మీరు కూడా చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఇక్కడ మా అరుణక్క అయితే సో బొట్టు పెట్టేసి దండేసేసి ఇంకా ఇట్లా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది అనమాట. ఇంకా అందరం కూడా మొక్కేసి మంచిగా జరగాలని చెప్పేసి అందరం అయితే మొక్కేస్తాము. ఆల్మోస్ట్ అందరము కపుల్స్ అయితే వెళ్తున్నామండి. కొంతమంది సింగిల్గా వచ్చారు, బట్ ఆల్మోస్ట్ అందరం కపుల్సే వెళ్ళాము. ఎందుకంటే పుష్కరాలు కాబట్టి కపుల్స్తో వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా అందరం ప్లాన్ చేసేసుకొని అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. సో ఇంకా పైనుంచి అయితే మా పిల్లలు బాయ్ బాయ్ అని ఊరికే చెప్తున్నారు. వాళ్ళకి తెలీదు, 1 డే బిఫోరే చెప్పాను అనమాట, ఇట్లా వెళ్తున్నాను, గొడవ చేయకుండా ఉండండి, మంచిగా ఉండండి అని అయితే చెప్పాను అనమాట. ఇంకా బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాము. ఇంకా మా చిన్నోడైతే కొంచెం ఇంకా అంటే వాడు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాడి ఫీలింగ్స్ బయట పెట్టేస్తాడనమాట. ఎప్పుడు వస్తావు ఏంటి కొంచెం కళ్ళలో అయితే నీళ్ళు తిరిగాయి వాడికి. బట్ చెప్పాను అనమాట జల్దీ వస్తానని. ఇంకా ట్రావెల్ అయిపోయింది. మార్నింగ్ 3 కల్లా రీచ్ అయిపోయినాము మేము కాళేశ్వరంకి. ఇంకా ఆటోలో అయితే మేము కాళేశ్వరం నదికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఒక పల్లెటూరు అండి, మీరే చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఒక పల్లెటూరు ఇది. సో ఇక్కడ పుష్కరాలు నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, ఎప్పుడన్నా వచ్చినాయా నాకైతే తెలీదు ఇవి పుష్కరాలు. సో ఫస్ట్ టైం ఎవరు వెళ్తారులే అని అయితే నేను అనుకున్నాను, కానీ దేవుడు ఇంకా పిలిపించుకున్నాడండి. కంపల్సరీ నువ్వు రావాలి అనో ఏమో కానీ ఇట్లా అందరు ప్లాన్ చేయడం వల్ల అయితే ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ రాగానే ఇట్లా వెహికల్స్ ఇంకా వర్షం పడ్డది కదా, సో మొత్తం రోడ్డు కూడా సరిగా బాగాలేదన్నమాట. అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే టెంట్ హౌసెస్ కూడా వేసారు, వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు అందరం దిగాం కాబట్టి లగేజ్ తోటి ఇంకా ఫస్ట్ బ్రషింగ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ప్లేస్ అయితే వెతుకుతున్నాం అనమాట. ఎక్కడైతే వాటర్ ఉంటుంది కదా ట్యాంకర్స్, ఎక్కడన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాము. అక్కడికి వెళ్ళేసి ఇంకా అందరం బ్రషింగ్ చేసుకుందామని అయితే డిసైడ్ అయిపోయినాం అనమాట. సో ఇక అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడికి చాలామంది వచ్చారండి, మేము ఎవరు రారేమో అనుకోగానే వచ్చారు. ఇంకా బ్రషింగ్ అయితే అయిపోతుంది. బ్రషింగ్ అయినాక ఇంకా డైరెక్ట్ ఇంకా మనము కాళేశ్వరం నదికి అక్కడికి వెళ్ళి స్నానం చేసుకోవడమే అనమాట. సో అందరిది బ్రషింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే నది దగ్గరికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయినాం. చూడండి మీరే రష్. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెమే ఉండే, వైల్ రిటర్న్ బ్యాక్ అయితే చాలామంది వచ్చారండి. 1 డే బిఫోర్ ఐ థింక్ సో మేము వెళ్ళింది. చాలామంది ఉండే అనమాట. అంత మార్నింగ్ అయినా కానీ చాలామంది ఉన్నారండి. అసలు చూడండి మీరే, అసలు చాలామంది అయితే ఉన్నారు. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కాళేశ్వరం నది. సో ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, ఇంకా స్టెప్స్ దిగి కిందికైతే వెళ్తున్నాము. బట్ చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఏమంటారు ఇది, వాష్రూమ్స్ కానీ, లేడీస్కి డ్రెస్ చేంజ్ ఫెసిలిటీస్ కానీ, కూర్చోవడం కానీ, అంటే మేము అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ ఓకే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ప్రతి ఒక్కరికి మంచిగానే ఫెసిలిటీస్ అందినాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇట్లా దేవుని దర్శించుకోవడం అన్నా, ట్రావెలింగ్ అన్న చేసే ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. యాక్చువల్ మీకు చెప్పనా, మేము ఎగ్జాక్ట్ ఇంకా 4-4:30 అట్లా బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, ఆ టైంలోనే స్నానం చేసామన్నమాట. దట్ ఫీల్స్ సో బ్లెస్డ్ అనమాట. మేమైతే
ఇంకా సరస్వతి పుష్కరాలు చూడండి, ఇక్కడ మంచిగా ఇట్లా ఏమంటారు ఆర్చ్ టైప్ చేశారు. ఇంకా లోపలికి ఎంటర్ అవుదాము. ఇంకెక్కడ ఇట్లా ఏమంటారు టెంట్ హౌసెస్ అట్లా వేసేసారనమాట. సో ఇక్కడైతే కొంతమంది కొంచెం తక్కువగా ఉన్నారు. సో ఇది ప్రిఫర్ చేసాం, ఇక్కడ సైడ్ మనము వెళ్ళొచ్చే నదికి అని చెప్పేసేసి. సో ఇంకా చూడండి ఇక్కడ మీరు, ఇంకా మేము వెళ్ళక ముందుకు ఒకసారి తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. మీరే చూడొచ్చు, ప్యూర్గా అయితే ఉన్నాయండి వాటర్. అంటే టైం అయితే 4:30 అలా అవుతుంది. అప్పటికి చాలామంది అయితే స్నానం చేసేస్తున్నారనమాట నదిలో. ఇంకా నెక్స్ట్ మేము కూడా చేసేద్దామని చెప్పేసి అక్కడ ఏమైనా చైర్ ఏదన్నా ఉంటే బ్యాగ్ పెట్టుకుందామని అయితే చూస్తున్నాం అనమాట. సో మేము కూడా వెళ్ళి మంచిగా నదిలో మునిగి ఏమైనా పాపాలు ఉంటే తొలగిపోవాలని ఇంకా ఈ జ్యోతి వదిలేద్దామని చెప్పేసి దీపారాధన చేద్దామని పెట్టేసాం అన్నమాట. ఇంకా అందరిదైతే స్నానం అయిపోయింది, పుష్కరాల్లో స్నానాలు చేసేసాము. ఇంకొక గ్రూప్ ఫోటో ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరం కపుల్స్ అయితే ఇట్లా గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాం అనమాట. అప్పుడే కొన్ని వానజల్లులు కూడా పడ్డాయన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. అంత ఎర్లీ మార్నింగ్ ఇట్లా పుణ్యక్షేత్రాలకు వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఆ వైబ్సే వేరబ్బా అసలు. మీరు వెనక చూడండి, ఆ బ్లూ స్కై ఇంకా ఆ వాతావరణం కానీ చాలా బాగుందన్నమాట. ఇంకా అందరం రెడీ అయిపోయినాం కదా, ఇంకా సరే దేవుడి దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా గ్రూప్ ఫోటో దిగి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట మేమైతే. ఇంకా పొద్దున ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒక టీ తాగితే ఎంతో బాగుంటుంది. ఇంకా అక్కడ టీ ఆర్డర్ చేసాము, ఇంకా టీ అయితే తాగుతున్నాను. ఇంకా అందరూ కూడా మాతో పాటు మేమందరం ఎవరైతే కలిసి వచ్చామో అందరూ కూడా టీ ఇంకా కాఫీ అయితే ఆర్డర్ చేసుకుంటున్నారనమాట. ఇంకా ఇప్పుడు మెయిన్గా జనం రావడం అయితే చాలా ఎక్కువైపోయింది. మేము ఎప్పుడైతే రిటర్న్ బ్యాక్ వస్తున్నామో అప్పుడు జనం రావడం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇది చెప్పాను కదండి పల్లెటూరు అని, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అంత ఏంలో అంటే ఫెసిలిటీస్ నథింగ్ బట్ కొనుక్కొని తినడం కానీ అలాంటివి అయితే ఏమీ లేవన్నమాట. ఎక్కువ ఓన్లీ టీ బిస్కెట్స్ అవైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆటో ఎక్కేసి మేమైతే కాళేశ్వరం టెంపుల్కి వెళ్దాం, శివుణ్ణి దర్శించుకోవాలి, పార్వతీదేవిని దర్శించుకోవాలి. ఇంకా అక్కడ సరస్వతి అమ్మవారు ఉందండి, ఎంత బాగుందో అసలు. అమ్మవారిని దర్శించుకోవడం కోసం అయితే మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. ఆటో ఎక్కేసి ఇంకా దిగేసి ఈ గుడికి అయితే వచ్చేసినాం అనమాట. కాళేశ్వరం టెంపుల్. శివుడు కూడా అండి నాగుంపాము ఇట్లా పడగతోటి ఉంటాడనమాట శివుడు. చాలా బాగున్నాడు అయితే శివుడు. అంటే మనకి 2 ద్వారాలు ఉంటాయి, మనము ఫ్రంట్ సైడ్ నుంచి దర్శనం చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. అట్లా ఆ గుడికి స్పెషలా నాకు తెలియదు కానీ అట్లా చేసుకోవచ్చు అని కూడా చెప్పారనమాట. సో స్టార్టింగే చూడండి ఇట్లా పెద్ద శివుడు విగ్రహం ఉంటుంది. ఇంకా ఇది ఏదైతే ఉంది కదా ఎంట్రన్స్, ఈ లోపల నుంచి మనం గుడికి అయితే వెళ్ళాలన్నమాట. సరౌండింగ్స్ అంతా ఇలా ఉంటుంది. లోపల తీయొచ్చు కెమెరాతోటి వీడియో, కానీ ఎందుకులే అని అయితే నేను తీయలేదన్నమాట. ఓన్లీ బయట సరౌండింగ్సే నేనైతే క్యాప్చర్ చేశాను వీడియోలో. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. అమ్మవారిని, అయ్యవారిని, ఇంకా సరస్వతి అమ్మవారిని కూడా మంచిగా దర్శనం చేసుకొని మా పిల్లలకి మంచిగా చదువును ఇవ్వాలి, వాళ్ళు మంచిగా చదివేటట్టు చెయ్యాలని చెప్పేసి అయితే నేను కోరుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారు? సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్దామని, నియర్ బై అది ఉంది అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆన్ ది వే నేచర్ అయితే చాలా బాగుంది చూడండి, చెట్లు ఎంత బాగున్నాయో. ఇంకా ఏమంటారు మేఘాలు కూడా ఎర్లీ మార్నింగ్ కదా, సో ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది వెదర్ అయితే. ఇంకా బస్లో దేవుడు పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే
మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి మేఘాలు ఎలా ఉంటాయో, చాలా బాగుంటుంది. ఇది నచ్చి నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. సో మళ్ళీ మనము సమ్మక్క సారక్క టెంపుల్లో కలుద్దాం. దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి అయితే ఒక హోటల్ దగ్గర ఆపామన్నమాట. ఇంకా అందరం అయితే టిఫిన్ చేసేసినాము ఇక్కడ. ఇంకా అక్కడ కొబ్బరికాయలు ఇంకా బెల్లం అనేది అమ్ముతున్నారనమాట. సో సమ్మక్క సారక్క దగ్గర బెల్లంని బంగారం అని అంటారు. సో అది అక్కడ అమ్ముతున్నారని చెప్పేసి అందరు కొంటుంటే సరే నేను కూడా ఫస్ట్ టైం అంటే నేను మా అత్తమ్మ పిల్లలు లేకుండా ఇంకా ఇద్దరం కలిసి రావడం అనమాట. సో నేను కూడా తీసుకున్నాను. ఇంకా అందరం ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. సో అందరం ఒకటేసారి వెళ్దామని. సో ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపలైతే చాలా కూల్గా ఉంది, బయట చాలా ఎండగా ఉండే. ఇంకా షెడ్స్ వేసిరు కాబట్టి కొంచెం వెచ్చగా ఉందన్నమాట, అంత ఎండ కొట్టట్లేదు. ఇంకా ఇక్కడ అందరు చెప్తున్నారనమాట, జాతర టైంలో అయితే ఇంత నిలబడడానికి కూడా స్పేస్ ఉండదు, అందరు రష్ ఉంటుంది, అందరు ఇట్లా వెళ్తూనే ఉంటారు అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇట్లా ఫ్రీ స్పేస్ ఉంది, కానీ అప్పుడైతే ఉండదు ఇలా అని అయితే చెప్తున్నారన్నమాట. ఎవరైతే జాతరకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, మాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఇప్పుడైతే అమ్మవారి గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. నిజంగానే చాలా ఎండ ఉండే, పైన ఏవైతే షెడ్స్ వేసారు కదా దానివల్ల కొంచెం చల్లగా అయితే అనిపించింది అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఇంకా అమ్మవారి దగ్గర ఏదైతే మేము బంగారం కొన్నామో దాన్ని పూజిస్తున్నారనమాట. అంటే బొట్టు పెట్టేసి అమ్మవారికి సమర్పించుకోవాలి కదా, సో దాన్ని అందరు రెడీ చేస్తున్నారు. నాకైతే ఇది ఫస్ట్ టైం, నాకు తెలీదు ఎలా పెట్టాలని కూడా. ఇంకా అందరినీ చూసి చేస్తున్నాను నేను కూడా. ఇంకా కవర్స్లలోనే అరేంజ్ చేసుకొని సమ్మక్కకి సారక్కకి ఈ బంగారం అనేది సమర్పించుకోవాలన్నమాట. సో ఇంకా అందరు ఇట్లా బొట్టు పెట్టేసి కుంకుమ పువ్వులు అవన్నీ వేసి చేస్తున్నాను. నేను కూడా వాళ్ళని చూసి నేను చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే అత్తమ్మ ఉంటుంది చెప్తుంది, లేకపోతే అత్తమ్మ చేస్తారు, కానీ ఈసారి నేను ఫస్ట్ టైం కదా, సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాను. సరే అమ్మవారికి నా చేతుల మీద ఎక్కిస్తున్నాను. ఇంకా అమ్మవారికి అమ్మవారికి సమర్పించుకున్నాం అనమాట. అక్కడ పెట్టేసాము. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒక చిన్న బెల్లం ముక్క కానీ తీసేసుకోవాలంట. అది మనం పెట్టిన నైవేద్యం కాకుండా వేరే వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. సో అది తీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ సారక్క దగ్గరికి మా ఆయన అయితే ఇట్లా బంగారం తల మీద పెట్టుకొని ఇంకా ఒక రౌండ్ అమ్మవారికి మొక్కుతూ తిరిగామన్నమాట. ఇక్కడ ఎక్కువ చాలామంది అయితే బంగారంని ఇలాగే తల మీద పెట్టుకొని ఆమెకి మొక్కులు తీర్చుకుంటారు అనమాట. సో ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆమె సమర్పించుకొని అంత మంచిగా జరగాలని ఆమె గద్దెకాడ ఇవన్నీ ఏదైతే బంగారం తీసుకున్నామో అది పెట్టేసి ఇంకా మొక్కామన్నమాట. అంత చల్లగా ఉండాలని, అంటే మంచిగా ఏ గొడవలు లేకుండా అంత మంచిగా జరగాలి, పిల్లలు మంచిగా చదవాలి అని చెప్పేసి మొక్కేసి అయితే బయటకు వచ్చేసినాం. ఇంకా పక్కన కూడా రిమైనింగ్ ఏవైతే కొత్త దేవుళ్ళు ఉన్నారనమాట గద్దెలు, అక్కడ కూడా మొక్కేసి ఇంకా బయటికి అయితే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. కొంచెం రిలాక్స్ కూడా అయినాము. సో చాలా టైం అవుతుందని చెప్పేసి ఏం చేసారంటే బయట ఒక రూమ్ తీసుకుందాము, అక్కడే వండుకొని తింటే బాగుంటుందని చెప్పేసి అక్కడ పక్కన రూమ్స్ అవైలబిలిటీ ఉందన్నమాట. అక్కడికైతే వచ్చేసినాం అనమాట. ఇది కాదు మేము ఉండే రూము, పక్కన ఒక రూమ్ ఉంటుంది చూడండి ఇది అనమాట. ఈ రూమ్లో అయితే మేము ఉన్నాం అనమాట అందరము. అక్కడ వంట చేయడానికి మనీ ఇచ్చాము, వంట చేసి ఇచ్చారు. ఇంకా అందరము లంచ్ అయితే ఫినిష్ చేసాము. పక్కన ఒక ఇల్లు ఉంది చూడండి, అది చూస్తే మాత్రము నాకు మా ఊరే గుర్తుకొచ్చింది. అంటే మా డాడీ వాళ్ళ ఊరైనా మా మమ్మీ డాడీ వాళ్ళది ఊరు అనమాట. సో అక్కడ ఊర్లో ఇలాగే ఉంటుంది అనమాట. బాల్కనీ అంటాం ఇప్పుడు మనము, ఇంటి ముంగట కానీ ఇంటి వెనక సైడ్ని బాల్కనీ అంటాం. ముంగట కూడా ఇట్లా చిన్నగా ఇట్లా వేస్తారనమాట. ఎగ్జాక్ట్గా దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో ఇట్లా రేకులేసి పందిరితోటి ఉంది, చాలా మంచిగా అనిపించింది. రిమెంబరింగ్ ఓల్డెన్ డేస్ అనమాట.
ఇంకా బస్సులో కూర్చున్నాక ఇంకా అందరూ ఎంజాయ్మెంట్గా పాటలు పెట్టుకొని అయితే ఇలా డ్యాన్స్ అయితే చేసేసారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారు? రామప్ప టెంపుల్కి వెళ్ళామన్నమాట. అందరం కలిసి రామప్ప టెంపుల్కి వెళ్దామని చెప్పేసి, అంటే మాకున్న టైంలో ఏవేవి చూడొచ్చో ప్లేసెస్ అక్కడికైతే రామప్ప టెంపుల్కి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మీన్ వైల్ ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత బాగుంటుందో. అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట, నీట్గా మెయింటైన్ చేస్తారు. కొంచెం డస్ట్ పడినా లేకపోతే పేపర్స్ ఏది పడినా కానీ వెంటనే క్లీనింగ్ అయితే అక్కడ చేస్తున్నారనమాట. ఆ ప్రదేశాన్ని అయితే ఎంతో నీట్గా అయితే పెడుతున్నారు. ఇంకా లోపలికైతే వెళ్ళినాం. కిందైతే ఎర్రని ఏమంటారు ఉష్కే, ఇంకా కాలైతే కాలిపోతున్నాయి. చూడి అని చెప్పేసి మేమైతే అయితే వెళ్తున్నాం అనమాట. ఇది చూసిందే కానీ మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి ఏమైనా చేంజెస్ చేశారా ఏందని వెళ్ళాం. కానీ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళి అయ్యవారిని శివయ్యని దర్శించుకుందాం అనమాట. ఇంకా కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఎదురుగా నంది కూడా ఉంటుంది, చాలా పెద్దది. ఆ నందిని కూడా దర్శించుకున్నాము. ఇంకా చూడండి లోపల స్తంభాలు చాలా బాగా కట్టారండి ఇదైతే. కానీ మేము 10 years బ్యాక్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. నో చేంజెస్ ఇన్ దాట్. పక్కన కడుతున్నాము అని అన్నారు కానీ ఏమో మరి మాకైతే ఏం కనిపించలేదు కడుతున్నట్టు. ఇంకా దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చేసినాము. కొంచెం మబ్బుగా అయితే అయిపోయిందనమాట వెదర్. ఇంకా కొంచెం ఫోటో సెషన్ కూడా అయిపోయింది. తర్వాత మళ్ళీ బస్లో వచ్చేసి కూర్చున్నాము. ఇంకా ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఎవరైతే పుష్కరాలకు వచ్చారో అందరు ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా అందరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మిగతా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్ ఇంకెక్కడికి వెళ్ళామనుకుంటున్నాము? భద్రకాళి టెంపుల్కి. వరంగల్ వచ్చాక అమ్మవారిని దర్శించకుండా ఎట్లా వెళ్తాం చెప్పండి? సో అమ్మవారి దగ్గరికి వచ్చామన్నమాట. ఫస్ట్ గణేశుడిని మొక్కేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. టెంపుల్ ముంగట ఇలా దీపారాధన అయితే చేస్తున్నాం. మార్నింగ్ వస్తే చాలా బాగుంటుందండి. ఎదురుగా కొలను ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట తామర పూలతోటి. ఇంకా అమ్మవారిని లైన్లో నిల్చున్నాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత కొంచెం బయట అయితే ఇలా కూర్చున్నాం అనమాట. ఇంకా నైట్ అయిపోయింది కదా, సో అందరు తొందరగా వెళ్ళిపోతున్నారు, గుడి క్లోజ్ చేయాలి కదని చెప్పేసి. ఇంకా కొంచెంసేపు కూర్చొని అమ్మవారి ధ్యానం చేసుకొని ఇంకా అందరం బయలుదేరిపోయినాం అన్నమాట. సో ఇవాళ డే అయితే ఇలా గడిచిపోయింది. పుష్కరాలకు వచ్చి ఇవన్నీ అందరు దేవుళ్ళని దర్శించుకున్నాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.